విజయవంతం చేద్దాం బహుజన మానేల శోభయాత్రను. ఏప్రిల్ జరగబోయే బహుజన మానేల శోభయాత్రను కొత్తవాళ్ళన్న గారు ఎందుకంటే అన్న అక్కడ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నామనేది కాదు, మన వాళ్ళని ఏ విధంగా చేరదీస్తారనేది ముఖ్యము. మనోళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే ఉభయదులన్న దగ్గరికి పోతే ఖచ్చితంగా మనోళ్ళు పరిష్కారం చేస్తున్నారు. ఎవరు పోయినా వీళ్ళు పోయినా వాళ్ళు పోయినా అనేది మనకు బహుజనులం అంటే మనం బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్క కులాలు అగ్రవర్ణాలను వదిలిపెట్టి మిగతా జాతుల సాధన కొరకు రుగ్మతుల వ్యతిరేకంగా దాంతో పాటు మన కాన్స్టిట్యూషన్ని బలపడడానికి చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం అని చెప్పి రామదాస్ అన్న గారు ఏళ్ళ తరబడి దాదాపు 30 ఏళ్ళకెళ్ళి కలిసి అంత పనిచేస్తున్న మౌలిక హక్కుల కొరకు చేసిన కృషి వేరలేదు. ద్వారా ఈరోజు సమయం అసన్నమైంది. ఈరోజు కేంద్రంలో పాలిస్తున్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన హక్కులను కాలరాసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని తప్పకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా భారతదేశ పౌరులు ప్రధానంగా రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు డెమోక్రాట్స్ వాళ్ళతో పాటు పడి కూడా మా వాళ్ళు కూడా చనిపోయిన కాడ కూడా ముఖాలు కానీ చేతులు కానీ కట్టుకొని కూడా బోరేపించింది మన సారేనని సభాముఖంగా తెలియదు. నాకు కూడా ఇబ్బంది పెట్టి కార్యపడి పడి అరే మీరు చేపిస్తారా అని మాటించిన ఒక 15 రోజులనే మాకు బోరేపించడం జరిగింది. కాబట్టి వారికి ఇప్పటికి కూడా మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా ఎస్సీలు మొత్తం అక్కడ వాటర్కి కూడా ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి అదేవిధంగా బోరేపించి మమ్మల్ని ఆదుకున్నందుకు కూడా సారు ముందు కూడా మమ్మల్ని ఇదే విధంగా కూడా మమ్మల్ని గుర్తించాలని శోభయాత్ర రోజు కూడా పెద్ద సభలో కూడా సారు ప్రసంగించి సారు అమూల్యమైన టైంను కూడా మాకు అందించాలని కోరుతున్నాను.